పాదరసాన్ని లింగ స్వరూపంగా అర్చిస్తారు. పాదరస శివలింగం ఎంతో మహిమాన్వితమైనదని, దీన్ని పూజించడం వల్ల పుణ్యం లభిస్తుందని భక్తులు ప్రగాఢ నమ్మకం. పాదరస శివలింగాన్ని పూజించడానికి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనే వర్ణభేదం లేదు. స్త్రీ పురుష అనే వ్యత్యాసమూ లేదు. చిన్న పెద్ద అనే తేడా కూడా లేదు. తమ కష్టాలు తీరి సుఖంగా సంతోషంగా ఉండటం కోసం ఎవరైనా పాదరస శివలింగాన్ని కొలవవచ్చు. పాదరస శివలింగానికి ఉన్న మహిమలు: ఏదైనా జబ్బుతో బాధపడుతున్న వారు రాత్రివేళ పాలల్లో పారదర్శక గుళికను ఉంచి వేడి చేయాలి. కాగిన పాల నుండి గుళికను తీసి ఆ పాలను తాగితే ఉన్న జబ్బులు తగ్గుతుంది, రోగనిరోధక శక్తి సమకూరుతుంది. భవిష్యత్తులో హృద్రోగాల్లాంటి ఏ విపత్తులు రావు. ముఖం తేటగా తేజవంతంగా ఉంటుంది. పాదరస శివలింగాన్ని కేవలం స్పృశించినంత మాత్రాన మంటల జ్వరం కూడా తగ్గిపోతుంది. పాదరస శివలింగాన్ని ధరించినట్లయితే ఏ వ్యాధులు దరిచేరవు. నడుము నొప్పి లాంటి అనారోగ్యాలు సైతం రావు. స్వప్న దోషాలు పోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.